స్వామి, వినాయక చవితి నాడు చంద్రుని చూస్తే నీలాప నిందలు కలుగుతాయని చెప్తున్నారు కదా, దాని యొక్క నివారణ మార్గం చెప్పని చెప్పి అడగ జరిగింది. ఆ విషయమై మనం చర్చించుకుందాం. మీకు వినాయక వ్రతకల్పం అందరికి తెలిసిన విషయమే. వినాయకుడు వినాయక చవితి నాడు అందరు పెట్టినటువంటి భక్ష్య భోజ్యాదులన్నీ కూడా బాగా ఆ యొక్క పదార్థాలు తినడం వల్ల బొజ్జ పెద్దగా అయిపోతుంది. అప్పుడు ఆ యొక్క తల్లిదండ్రులు వెళ్తాడు. పార్వతీ పర్వతం వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకోవడానికి అతను వంగినప్పుడు ఆ యొక్క ఆయాస పడుతుంటే ఆ యొక్క శివుని పైన ఉన్న చంద్రుడు చూసి పక్కున నవ్వడం జరుగుతుంది. పక్కలున్న పార్వతి చేసి చాలా కోపోద్రేకులై, ఓ మూర్ఖుడా, నా యొక్క వినాయకుడు ఆ యొక్క నమస్కారం పెట్టలేకపోతానని చెప్పి నువ్వు నవ్వుతావా అని చెప్పడంతో ఈ యొక్క చంద్రుడు నవ్వడంతో ఆ యొక్క వినాయకుని బొజ్జ పగిలి మరణించడం జరుగుతుంది. అప్పుడు వెంబడే ఆమె శపిస్తుంది, ఈ యొక్క వినాయక చవితి నాడు నా కొడుకు ఈ విధంగా ఆ యొక్క బొర్ర మరణించడం ద్వారా నీవు ఈ విధంగా నవ్యావు కనుక ఈ రోజు ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళు నీలాప నిందలు కలుగుగాక అని చెప్పి శపించడం జరుగుతుంది. ఋషులు, మునులు అనేక మంది ఆ వినాయక చవితి నాడు ఈ యొక్క ఆ చంద్రుని చూడడం వల్ల అనేక నీలాప నిందలు కలుగుతాయి. వారందరూ కూడా వెళ్ళి మొరపెట్టుకుంటారు, అయ్యా మరి ఈ విధంగా మాకు నీలాప నిందలు కలిగితే మేము భరించలేమని చెప్తారు. మరి అదేవిధంగా శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు అనగా ఒకనాడు ఆ యొక్క వినాయక చవితి రోజే ఆవు దగ్గర పాలను పితుకుతూ పాలను తాగే సమయంలో చంద్రుడు ఆ యొక్క పాలలో కనబడతాడు. డైరెక్ట్గా చూడకుండా పాలలో చూసిన కూడా శ్రీకృష్ణుడు అనుకుంటాడు, నాకు రాబోయే కాలంలో ఎలాంటి నీలాప నింద వస్తుందని చెప్పి అనుకుంటూనే ఉంటాడు. శమంతకమని గురించి అనేక యుద్ధాలు జరిగి మళ్ళీ ఆ యొక్క మణిని తెచ్చడం జరుగుతుంది. అలాంటి నీలాప నిందలు మరి శ్రీకృష్ణుడు తొలగించుకున్నాడు, మునులు ఋషులు తొలగించుకున్నారు. మానవ మాత్రం మరి మాకేమి మార్గం అని చెప్పగా ఈరోజు వినాయక చవితి నాడు ఎవరైతే ఈ యొక్క వినాయక ఉత్పత్తి, వినాయక వ్రతాన్ని, ఈ కథలన్నీ కూడా చదివి అక్షింతలు నెత్తిపైన ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకు చూసిన కూడా ఈ నీలాప నిందలు రావు అని చెప్పి శాస్త్రం చెప్పబడింది. కనుక ఈరోజు మీరందరూ కూడా వినాయక చవితి రోజు ఆ యొక్క వ్రతాన్ని విని అక్షింత తలపై వేసుకొని గణపతి యొక్క సంపూర్ణ ఆయుష్ పొందాలని చెప్పి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సకల విఘ్నాలు తొలగి మీ ఇంట్లో ఎల్లప్పుడూ ధనకనక వస్తువాహనాలు కలిగి ఉండాలని చెప్పి వినాయకుని కోరుకుంటూ ముగిస్తున్నాము.